జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేయొచ్చు, కానీ అవే పరిస్థితులు మనిషిని శక్తివంతుణ్ణి చేస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 22, 2024 ఆదివారం. తిథి పంచమి మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం కృతిక రాత్రి 11:02 వరకు, తదుపరి రోహిణి. యోగము హర్షణము ఉదయం 8:18 వరకు, తదుపరి వజ్రము. కరణం తైతుల మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి గరిజ. రాత్రి 2:41 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:03, చంద్రోదయం రాత్రి 9:29, చంద్రాస్తమయం ఉదయం 10:03. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:32 నుండి 6:03 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:31 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:02 నుండి 4:32 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:15 వరకు, వర్జము ఉదయం 11:49 నుండి 1:19 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:48 నుండి 10:17 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. శుభ గడియలు ఉదయం 5:56 నుండి 8 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 22 ఆదివారం. ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 6:09 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 6:09 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 6:09 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం, ప్రపంచ గులాబీ దినోత్సవం, క్యాన్సర్తో పోరాడుతున్న వ్యక్తులకు మద్దతునిచ్చేందుకు ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సినీ దర్శకులు విజయబాపినీడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 22 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృషభ రాశి
చక్కటి ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. మిథున రాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి, కార్యజయం ఉంటుంది. సింహ రాశి, రాబడి ఉంటుంది. కన్యా రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. తులా రాశి, వివేకంతో నడుచుకోవాలి. వృశ్చిక రాశి, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధనుస్సు రాశి, శుభం జరుగుతుంది. మకర రాశి, అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.